ఖైదీ 2 మూవీ ఇంకా లేట్ అయ్యేలా ఉంది. దీనికి రీజన్ లోకేష్ కనకరాజే. అవును మామ, లోకేష్ కనకరాజ్ నుంచి లేటెస్ట్గా కూలీ మూవీ వచ్చింది. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి. ఈ కూలీ మూవీ తర్వాత లోకేష్ కనకరాజ్ నుంచి ఖైదీ 2 మూవీ రావాల్సింది. కానీ ఖైదీ 2 మూవీ రాకుండా లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్తో ఒక మల్టీ స్టారర్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఖైదీ 2 మూవీ లేట్ అవ్వడానికి లోకేష్ కనకరాజే కారణమంట మామ. అదేంటి, డైరెక్టర్ వల్ల మూవీ లేట్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను వినండి. లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 మూవీకి 75 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. కానీ మూవీ టీం హీరోకి అంత ఇవ్వట్లేదని చెప్పడంతో లోకేష్ ఈ మూవీని పక్కన పెట్టి మరీ కమల్ హాసన్ రజనీతో మల్టీ స్టారర్ని ప్లాన్ చేస్తున్నాడని లేటెస్ట్గా బజ్ వస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో? యాక్చువల్గా కూలీ మూవీకి లోకీ మామ 50 కోట్లు తీసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే లోకీ మామ ఖైదీ 2 మూవీ కోసం 75 కోట్లు డిమాండ్ చేశాడని వస్తున్న న్యూస్లో నిజం ఉండొచ్చు. లోకీ మామ 75 కోట్లు డిమాండ్ చేశాడు అంటే ఖైదీ 2 మూవీకి ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అర్థమవుతుంది. మరి మీరేమంటారు? ఒకవేళ నిజంగానే లోకీ మామ 75 కోట్లు డిమాండ్ చేస్తే ఖైదీ 2 మూవీ కోసం అంత ఇవ్వొచ్చా?